ఓం శ్రీ గురవే నమః. శ్రీకృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారము. నా పేరు ఇందుశ్రీ. కొత్తగూడెం మహబూబాబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి చేత రచించబడిన త్రైత సిద్ధాంత భగవద్గీతలోని శ్లోకం చెప్పబోతున్నాను. 4వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలో నుంచి శ్రీ భగవంతుడిట్లనియే 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ శ్లోకము బ్రహ్మయోగమునకు సంబంధించినది. భావము: విద్యయు వినయమును కలుగు విప్రులయందును, గోవులయందును, ఏనుగులయందును, కుక్కలయందును, కుక్కలను తిను చెండాలుని యందును పండితుల దృష్టి సమముగా ఉండును. దీని వివరం చూసినట్లయితే ఈ శ్లోకములో ఉచ్చము, నీచము, మధ్యము మూడింటిని సమానముగా చూచువారు యోగి అని అన్నారు. మానవులలో ఉచ్చమైనది బ్రాహ్మణులు, నీచమైనది కుక్క మాంసము తినువారు. జంతువులలో ఉచ్చమైనది ఆవు, మధ్యమైనది ఏనుగు, నీచమైనది కుక్క అని చెప్పారు. అన్నిటి యందు ఆత్మ సమానముగా ఉన్నదని బ్రహ్మయోగి గ్రహించగలడు. ముందు తన శరీరంలో ఆత్మ ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, ఏమి పని చేయుచున్నదని తెలిసిన వారు అన్ని జీవరాశుల శరీరంలోనూ ఆత్మ ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, ఏమి పని చేయుచున్నదని తెలిసి ఉందురు. బ్రహ్మయోగి ఏ జీవరాశిని చూచినా దాని యందున్న ఆత్మను తన యందున్న ఆత్మ వలె తలుచుచుండును. కొందరేమో ఉచ్చనీచమును రెండింటినీ ఆదరించవలను, అదే సమానత్వం అని అనుచుందురు. అలాగైతే ఆవును కుక్కను ఆదరించగలము, కానీ వానపామును, నాగుపామును, జింకను, పులిని ఆదరించలేము. ప్రకృతి సహజత్వము వలన వాటి వాటి గుణములు వేరువేరుగా ఉండును. ప్రకృతి సహజత్వమును వదిలి ఆత్మ యొక్క సహజత్వమునే చూడవలెను. అన్నిటి యందు పరధర్మము ఎలా ఉన్నా స్వధర్మము మాత్రమే ఒకటే అని గ్రహించవలెను. అందరికీ ధన్యవాదములు.